ముందుగా మిక్సీ జార్లో రాత్రి తినగా మిగిలిన అన్నాన్ని ఉదయం పూట దోశలు వేయటానికి ఆ రైస్ని మిక్సీ జార్లో వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, పెరుగు వేసి ఆ ముడిబియ్యం అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేయవలసి ఉంటుంది. అన్నంతో దోశల పిండి అట్లా సిద్ధమవుతుంది. దాన్ని ఒక బౌల్లో తీసుకుని దాని క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వీటన్నిటిని కలిపేసేసి దోశల పిండి సిద్ధం చేసుకున్నాక నాన్ స్టిక్ పాత్రలో మనకు కావలసిన సైజులో దోశ అట్లా పోసేసుకుని మూత పెట్టి సన్న సెక మీద ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పి మరోవైపు కాలనివ్వాలి. చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు. అట్లా రెండు వైపులో కాల్చుకుంటాం. వట్టిగా అన్నం పెడితే సద్దన్నం అనేది ఎవరు పెద్ద ఇష్టపడరు. అదే ఇలా పెడితే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఈజీగా తినేస్తారు.